ఈ సర్కారు పాడుగాను బడిపిల్లల బతుకులతో ఆడుకుంటున్నట్టున్నది కదా. అరే ఒక జాగల కాకుంటే ఒక్క జాగల పేద పిల్లలకు హాస్టళ్లల్లా గురుకులాల్లా పెట్టే పాడుమల్లె కూడు తిని పానాలు పోతున్నాయని నెత్తిల నోరు పెట్టుకొని మొత్తుకుంటుంటే ప్రభుత్వం పెయ్యి మీద పేరు మారినట్టు కూడా లేకపోతేంది. మార్పు మీద మన్నువాడ ఏం మార్పు వచ్చిందా ఇక చూడురి. జగిత్యాల జిల్లా ధర్మపురిలున్న మైనారిటీ గురుకుల పాఠశాలల బడిపిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. కడుపు నొస్తుంటే అందరినీ దవాఖాన కేసుగా పోతే డాక్టర్లు కూడా పరీక్షలు చేసిర్రు. కొత్త మెనూ పెడితే ఏంది, పాత మెనూ పెడితే ఏంది, మొదలు సర్కారు పంపే బియ్యము పప్పులు ఉప్పులు సక్కదనంగా లేకుంటే ఫుడ్ పాయిజన్లు అయితే అది కూడా తెలియకుంటే ఎట్లా. సర్కారు ఏలుబడిలకు వచ్చుడు ఏమో కానీ చదువుల శాఖ మొత్తం శత్రువులు అయిపోయాయి. మొన్నటిదాకా సర్కారు బడుల్లో అన్నం తిన్న పిల్లలు మొత్తము దావకాన్ల పాలయ్య అవస్థలు పడుతుర్రు. అయినా సర్కారుకు ఇంతనన్న సీమగుట్టినన్న అనిపిస్తలేదా? అయా సీఎం రేవంత్ సారు, ఆ చదువుల శాఖ మీ తాను ఉంటే ఇంకెంతమంది పొరగాన్ల సావులు కళ్ళ చూడవలసి వస్తుందో మొదలు దాన్ని ఎవరికన్నా అప్పచెప్పుండ్రి, లేకుంటే సర్కారు పెట్టే బువ్వ పథకంను బంధు పెట్టుర్రి. ఆ గురుకులాలు బడులు కాలేజీలు మూసేపియ్యండ్రి. అంతేగాని బడి పిల్లల బతుకులతో ఆడుకోకుండ్రి సార్ అంటుర్రు పిల్లల అవ్వయ్యలు.